అంతర్జాతీయ విపణిలో పెరిగిన గిరాకీతో తెల్ల బంగారానికి రెక్కలొచ్చాయి. 4-5 ఏళ్లుగా మద్దతు ధర కూడా దక్కని పత్తి రైతులకు ప్రస్తుత ధరలు సంతృప్తినిస్తున్నాయి. పత్తి నిల్వ చేసుకున్న కర్షకులు మాత్రమే ప్రస్తుత రేట్లను సొంతం చేసుకుంటున్నారు. సరుకంతా వ్యాపారుల చెంత చేరాక రికార్డు స్థాయి ధరలు పలికితే తమకు ఒరిగేదేంటని పత్తి రైతులు పెదవి విరుస్తున్నారు. గత 5 ఏళ్లలో కనీవిని ఎరుగని విధంగా వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్లో పత్తికి రికార్డు స్థాయి రేటొచ్చింది. పుంజుకున్న అంతర్జాతీయ విపణితో తెల్ల బంగారానికి ధరలు అనూహ్యంగా పెరిగాయి. ప్రస్తుతం క్వింటా పత్తి ధర 5,915 రూపాయలు. మొన్న పొరుగు రాష్ట్రానికి చెందిన ఆదోని మార్కెట్లో క్వింటా పత్తి ధర గరిష్టంగా 6,200 రూపాయలు పలకడంతో రైతులను సంభ్రమాచర్యాలకు గురిచేసింది. పత్తి మార్కెట్ సీజన్లో 4,000 రూపాయలు పలకడం గగనమైంది. సీసీఐ కొర్రీలతోనే సరిపెట్టింది. తేమ శాతాన్ని సాకుగా చూపి 3,500 నుంచి 3,800 రూపాయల మధ్య వ్యాపారులు రైతును కొల్లగొట్టారు. పోయిన త్రైమాసికంలో అమ్ముకున్న పత్తి రైతులకు పెట్టుబడులు సైతం గిట్టని దుస్థితి. ప్రస్తుతం ఎనుమాముల మార్కెట్లో రమారమి 6,000 ధర పలకడంతో సరుకులు నిల్వ ఉంచుకున్న పత్తి రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అంటే ఆశాజనకంగా లేకపోయినప్పటికీ రేట్లు స్టార్టింగ్లో తక్కువ ఉన్నాయి. 4,100 ఉండే. అప్పటికి 4,100 ఉంటే మా ఇచ్చర్ ఉండేదని 3,500లో తీసుకునేటోళ్ళు. స్టార్టింగ్లో అప్పుడు 200-300 రూపీస్ కూలి ఇచ్చేసి ఏరిపించేవాళ్ళు. సడన్గా ఇప్పుడు మార్కెట్ ఒక 1 వీక్ నుంచి చూస్తే ఒక 500 హైక్ అయిపోయింది. స్టార్టింగ్ వచ్చేసి ఒక విత్తనాల ప్రాబ్లం అంటూ ఏం లేదు, కానీ కాకపోతే పురుగు చాలా ఎక్కువ వచ్చింది. అంటే ఒక కాపు కాయంగానే అది పురుగు మొత్తం చీడపుడల భారీ ఎక్కువ అయిపోయింది. సో ఒక కాతే కాసింది. రైతుకు యావరేజ్ వచ్చేసి ఎకరానికి 9 క్వింటాల చొప్పున వెళ్ళిపోయింది. అప్పుడున్న రేట్లో మాత్రం అతనికి ఏం మిగలలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంచుకున్న వాళ్ళు దాదాపు ఒక 10% ఏమో రైతులు ఉంచుకుని ఉంటారు కావచ్చు, వాళ్లకు బెటర్. రికార్డు స్థాయి ధరలను ఒకరిద్దరికి సరిపెడుతున్న వ్యాపారులు కాంటాల దగ్గరికి వచ్చేసరికి మాట మార్చుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ధరలు ఆరంభం నుంచి ఉంటే రైతులు బాగుపడేవారని లబ్ధిదారులు చెబుతున్నారు. ముందు సంవత్సరం 15 చొప్పున వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం 8-7 చాలా తక్కువ. ఇదో నిలవబెట్టుకున్నది కదా. 35 కూడా ఉన్నారు అప్పుడు. 37, 38, 40-41 వరకే, కానీ అంతవరకే. కానీ ఇప్పుడు ఈ రేట్ అప్పుడు ఉండు కదా. ఇవాళ రేట్ ఏమైందంటే 59-15. అయితే మళ్ళీ వీళ్ళు ఏం చేసిన లిటికేషన్ పెట్టిండ్రు. ధర కూడా రాసుకున్నాడు. ఇది రాసుకుడు కంట మీద ఏమంటాడు 56.5. ఆకలి అయినోడు అమ్ముకుంది. మనసు కొద్దిగా నిలువ ఉన్నాడు ఆపుకొని తెచ్చుకుంటే ఈ రేటు ఉన్నా మొదటి నుంచి ఉంటే కలిసొచ్చు. మరి కోసకేం కలిసొచ్చు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2,48,535 హెక్టార్లలో పత్తి సాగవుతోంది. ఎకరాకు 15 నుంచి 20 క్వింటాలు పండే పత్తి కరువు కారణంగా సగానికి పడిపోయింది. సాగు ఖర్చులకు తగ్గట్లు మద్దతు ధరలు పెరగకపోవడం వల్ల పత్తి రైతులు చిత్తయ్యారు. 10 రోజుల క్రితం వరకు 4,000 పలకని పత్తి ఇప్పుడు 6,000 రూపాయలకు చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ పెంపు వల్ల తమకొచ్చిన ప్రయోజనమేమీ లేదంటున్నారు ఉత్పత్తిదారులు. అప్పుడు మనం సీజన్లో పత్తి ఏరినప్పుడు 200 తక్కువ 40 పడ్డది. అప్పటికి ఇప్పటికి ఇప్పుడు పెరిగింది. ఇక మాకు పెట్టుబడి అంటే ఇక కూలీ తీసుకొచ్చుకుంటే పొద్దునట్టయితే 300, 10 గంటలకు వస్తే 200. ఇప్పుడు రేట్లు పెరిగినాయి. 5 నెలలకు అప్పుడు తక్కువ ఉన్నది, ఇప్పుడు పెరిగింది. ఎట్లనే రైతుకు నష్టమే. కలిసొచ్చు, మరి కలిసి రాకపోనా. కొంతమంది మరి భూములు అమ్ముకుంటలేరా, రేట్లు లేక వ్యవసాయం పని చేసిన వాళ్ళు అమ్ముకొని చీటికి ఎందుకు పోతాను. అంటే ఇక మంది బత్తాలు కూలీలో కలిసి వచ్చేది. కొంచెం ఉన్నోళ్ళకు ఆపుకున్నారు, లేని వాళ్ళు అమ్ముకున్నారు. ఈసారి ఇప్పుడు పెట్టి వేస్ట్. అప్పుడు ఫస్ట్ కాంచాలి ఈ ధరలు ఫస్ట్ ఉంటాయి. రైతు నష్టం కాకపో అందరూ రైతు అనేది మంచిగా సంతోషంగా ఉండు. ఇప్పుడు పెట్టాలకు రైతుల కాడ పత్తి ఎక్కడ ఉన్నది, ఏమి ఎక్కడ ఉన్నది. ఇప్పుడు పెట్టుబడి దినంలో ఒక్కొక్కరు అప్పులు తెచ్చుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు 5,915 రూపాయలు ఈ రోజు ధర. ఈ ఎకరాన 12, 10, 18 దాకా వచ్చి నీళ్ళు ఉంటాయి. నీళ్ళు లేకపోతే 6, 9, ఇట్లా 5 ఇట్లా వచ్చేవి. అప్పుడు సీజన్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువ కాబట్టి కొద్దిగా కలిసేస్తాను. అప్పుడు 38, 39, 40 అమ్మినాయి. ఇప్పుడు 5,500 అమ్ముతాను. ఖర్చులు 3 పావులు ఖర్చు వస్తే పావులు మిగులుతాను. ఏం కలిసి వచ్చింది, రైతులకు ముంచడం ఖరీదారులు అయిపోయాం. మార్కెట్ సీజన్ ఆరంభంలో 34,000 పలికిన బేలు ధర ప్రస్తుతం 42,000 రూపాయలకు పెరిగింది. తగ్గిన సరుకు, వ్యాపారుల మధ్య పోటీ, పొడవు పింజ ధర పెరుగుదల వెరసి పత్తికి అధిక రేటు కట్టబెట్టాయని అధికారులు చెబుతున్నారు. ఈరోజు ఓపెన్ యాక్షన్ రేట్ అంటే బీట్ రేట్ వచ్చేసి 5,915 రూపాయలుగా నమోదైంది. ఇందుకు గల కారణాలుగా మనం చూసుకుంటే గింజల రేట్ ఒకటి 2,400 నుంచి 2,450 వరకు, అంటే కొంచెం పెరగడము. రెండో కారణం వచ్చేసి మనకి క్యాండీ రేట్, బేల్ రేట్ కూడా దాదాపుగా 39,000 నుంచి 41,000 లోపు నడుస్తూ ఉంది. మూడో కారణం వచ్చేసి ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి పత్తి అనేది లభ్యత తక్కువగా ఉండడం వల్ల
ఈ ట్రేడర్స్లో కూడా పోటీతత్వం పెరిగేసి కొంత అలా కూడా రేటు మనకి రైతులకు కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత రేటు ఈ మార్కెట్లో నమోదు కాలేదు. 2011 మార్చి మాసంలో ఈ 6,000 రూపాయలు అనేది అతి ఎక్కువగా ఉంది. దాని తర్వాత మనకి ఈ సంవత్సరము ఈ రోజే అతి ఎక్కువగా అంటే 5,915 రూపాయలుగా పత్తి రేటు నిర్ణయించడం జరిగింది. గత సంవత్సరం అంటే ఈ సీజన్ స్టార్టింగ్ అక్టోబర్ 1 నుంచి జూన్ ఎండింగ్ వరకు మనకి దాదాపు 20 లక్షల క్వింటాళ్ళ పత్తి మార్కెట్కి వస్తే ఈ సంవత్సరం 14,12,000 క్వింటాళ్ళ పత్తి మాత్రమే మార్కెట్కి రావడం జరిగింది. ప్రతి సీజన్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. రైతు దగ్గరున్న పలకని వ్యవసాయోత్పత్తుల ధరలు విక్రయించాక అనూహ్యంగా పెరగడంపై ఉత్పత్తిదారులు పెదవివిరుస్తున్నారు. రైతులు పంటలు వేయకముందే కేంద్రం ఓ స్పష్టమైన విధానాన్ని ప్రకటించడం ద్వారా ఇలాంటి పరిణామాలను నియంత్రించవచ్చని బాధితులు అభిప్రాయపడుతున్నారు.